నమస్తే వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. స్థానిక ఎన్నికలలో భాగంగా సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను. మన గ్రామం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబం సురక్షితంగా సంతోషంగా ఉండాలి, యువతకు అవకాశాలు రావాలి, పెద్దల ఆదరణ మరింత పెరగాలి, ఇదే నా కోరిక. కడవేరు గ్రామ ప్రజలారా, మీరు నిండు మనసుతో ఆశీర్వదిస్తే, మీ ప్రేమ అనుబంధాన్ని ఓటు రూపంలో ఇవ్వగలిగితే, భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే, మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని ప్రతిరోజు పన్ను రూపంలో నిలబెడతాను. సర్పంచ్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఇస్తే మన గ్రామాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి, శుద్ధి నీటిని అందించడం, వీధుల నిర్మాణం, వెలిగింపు, ఆరోగ్యం, విద్య, రైతుల సంక్షేమం, యువత అభివృద్ధి ప్రతి అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకుని ముందుకు తీసుకెళ్తానన్నారు. ప్రతి కుటుంబంలో ఇంటి మనిషిలాగా మీ సమస్య నా సమస్యగా భావిస్తూ పక్కనే నిలబడి పనిచేస్తానన్నారు. కడవేరు గ్రామ అభివృద్ధికి మీ ఓటు నాకు శక్తి, మీ ఆశీర్వాదమే నాకు విజయం అన్నారు. కడవేరు గ్రామ ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కడవేరు గ్రామము జనరల్ సర్పంచ్గా మనకు అవకాశం వచ్చింది కాబట్టి నేను పోటీలో నిలబడుతున్నాను. చిన్నలు పెద్దలు అందరూ కులాల వారీగా నేను మీకు వేడుకుంటున్నాను. నేను సర్పంచ్గా నన్ను ఎన్నుకుంటే నేను కొన్ని పనులు మీ ముందుకు తీసుకెళ్తాను. ఎందుకంటే ముఖ్యంగా మన ఊరిలో దుర్గమ్మ గుడి లేదు. దాన్ని నేను నా ముంగట ఉండి నిధులు సేకరించి దాతల సహకారంతో దాదాపు 20 లక్షల రూపాయలు నేను తీసుకొచ్చి దాని నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. అలాగే దాని ప్రతిష్ట ఉంది, ఊరు బొడ్రాయి కార్యక్రమం ఉంది, అలాగే ఊరు పులగం ఉంది. ఈ 3 కార్యక్రమాలు నేను గెలిచిన మొదటి 3 నెలల్లోపే ఈ పండుగ చేయడానికి మీకు హామీ ఇస్తున్నాను. రెండవది, మనకు ముదిరాజు వాడకట్టుకు ఆ కాలనీకి వాటర్ సమస్య ఉంది. అది వాళ్ళకు ఒక ట్యాంక్ కావాలి. ఆ ట్యాంక్ కూడా నేను తీసుకొచ్చి ఆ సమస్య పరిష్కరించి ఆ వాటర్ సమస్య కూడా తీరుస్తాను నేను హామీ ఇస్తున్నాను. అలాగే ఊర్లే డ్రైనేజీలు కానీ, మోరీలు కానీ, మౌలిక వసతులు ఏవైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి వాటిని నేను ముందుకు తీసుకెళ్ళి ఆ పనులు చేయిస్తా. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు కానీ, పింఛన్లు కానీ, రేషన్ కార్డులు కానీ, ఏదైనా 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి నేను ముందుండి, మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి సహకారంతో నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఆ పనులు చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. అలాగే విలేజ్లో వాటర్ ప్లాంట్ ఎప్పుడూ సరిగా పనిచేయలేదు. గత పాలకులు నిర్లక్ష్యం కానీ అది పనిచేయలేదు. దాన్ని కొత్త ప్లాంట్ నిర్మించి ప్రజలకు నీటిని, ఫిల్టర్ నీటిని అందుబాటులోకి తెస్తాను. అలాగే ముఖ్యంగా గ్రామంలో మేజర్ సమస్య అన్నిటికంటే కూతల బెడద. ఈ కూతల బెడద కూడా ప్రజల సహకారంతో, గవర్నమెంట్ నిధులతో కానీ నేను కూడా నా సొంత సహకారం చేసి ఆ కోతుల్ని పట్టించి పంపించే ప్రయత్నం చేస్తా. ఇది కూడా నేను ప్రజలకు హామీ ఇస్తున్నాను. ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయి. అవి మోరీలు అయితేనేమి, డ్రైనేజీలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి సమస్యలున్నాయి. ఆ సమస్యలు నేను ముందుండి పరిష్కరించి ఆ పనులు చేస్తానని చెప్పి మీకు నేను హామీ ఇస్తున్నాను. నన్ను మీరందరూ దీవించి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీకు నేను మనస వాచ నేను వేడుకుంటున్నాను. ప్రజలందరూ నన్ను మీ బిడ్డగా ఆశీర్వదించి నన్ను అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను 20 ఏళ్ళ నుంచి నేను కడవేరు రాజకీయం చేస్తున్నాను. నేను ప్రజలందరికీ సేవ చేస్తున్నాను. మంచికి చెడుకు నేను మీ బిడ్డగా, మీకు అండగా, మీకు తోడుంటాను. కాబట్టి నన్ను ఆశీర్వదించి అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రజలందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను.